దేవునికి స్తోత్రములు. దేవునికి అమూల్యమైన, ఘనమైన, అతి ప్రియులైన దేవుని బిడ్డలారా, రెండు ప్రియులారా, ఈ దినము, ఈ సమయము మనం ధ్యానించబోయే సర్వశక్త దేవుని వాక్యమైన అంశం ప్రియులారా, బైబిల్ను చదువుట ఎలాగూ ప్రియులారా. అవును, బైబిల్ గ్రంథమును, దేవుని వాక్యాన్ని చదువుట ఎలాగూ అనే అంశం ధ్యానించుకుందాం ప్రియులారా. మొదటిగా ప్రార్థన చేసుకుని సిద్ధమవుదాం. దేవుని ఆత్మ సహాయాన్ని, క్రీస్తు ఆత్మని సహాయాన్ని, నిత్యుడగు తండ్రి ఆత్మ సహాయాన్ని, దేవుని కుమారుడైన వాక్యమైన దేవుడైన యేసుక్రీస్తుని మరణం నుండి తిరిగి లేపించిన, జీవానికి లేపించిన మహిమాత్మని సహాయాన్ని, శక్తిని, ప్రేమాన్ని, వాక్యాన్ని అర్థం చేసుకుని బుద్ధి వికాసాన్ని అడదాం ప్రియులారా. నాతో ఏకీభవించి ప్రార్థించండి. ప్రార్థన. తండ్రి, సర్వశక్తుడైన దేవా, పరిశుద్ధుడా, 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 దూత గణముల చేత నిత్యము కొనియాడబడుచున్న దేవా, తండ్రి, బైబిల్ను చదువుట ఎలాగూ అనే అంశాన్ని యేసుక్రీస్తు నామములో ధ్యానిస్తుండగా, రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వాక్యాన్ని అర్థం చేసుకున్నటకు ఎలాగూ చదవాలి అనే అంశభాగాన్ని మన హృదయంలో లోతుగా అర్థం చేసుకోవడానికి సాయం చేయండి. మరియు దేవుని ఆత్మ ద్వారా లిఖించబడిన ప్రతి ఒక్క లేఖనాంశంలో ప్రభు యేసుక్రీస్తు వాక్యమైన దేవుడు చెప్పిన ప్రతి వాక్యాన్ని మన హృదయంలో ఫలించినట్లు విధేయత గల ఆత్మ, మహిమాత్మ, జ్ఞానాత్మ, శాంతిదాయకుడైన దేవ నీ ఆత్మ, ధైర్యనిచ్చే ఆత్మ, భయభక్తులు గల ఆత్మ, వెలుగు నింపే ఆత్మ, దేవదూతల కాపుదలనిచ్చే ఆత్మ, ప్రార్థనాత్మ ఈ వాక్య భాగం నుండి మనందరికీ ఇవ్వమని ఇలాగ చేసి సాతాన్ని శీఘ్రముగా, శాంతిదాయకుడైన దేవ, మీ పిల్లలైన మా అందరి కాళ్ళ క్రింద బైబిల్ను మంచిగా చదువుట ద్వారా చితక త్రొక్కాలని నజరేయుడైన యేసుక్రీస్తు సర్వాధికార నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము వెలుగైన తండ్రి దేవ, సర్వశక్తుడా. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్, ఫైర్, లివింగ్ వాటర్ ఫ్లో. ఆమెన్. ప్రియులారా, బైబిల్ను చదువుట ఎలాగూ అనే అంశ భాగాన్ని మనము ప్రవేశించుట మొదట ఒక ఆత్మీయ గీతాన్ని పాడుకుందాం ప్రియులారా. పాట నా స్తుతి పాత్రుడా యేసయ్య. ప్రియులారా, యేసయ్య మాత్రమే నిజమైన పొగడటానికి స్తుతిపాత్రుడైన దేవుడు ప్రియులారా. అవును, ఎందుకనగా ఆయన సమస్త మానవ పాప పరిహారం చేయడానికి తన ప్రాణాన్ని ఇచ్చాడు ప్రియులారా. గాయం పొందినాడు దేహంలో, ఘోరంగా తన రక్తపు ఆఖరి బొట్టును కూడా ఈ నేలలో సర్వ మానవాళి కోసం యేసుక్రీస్తు అయిన దేవుడు కుమారుడైన తనను విశ్వసించే ప్రతి ఒక్కరి కోసం, తండ్రిని ప్రేమించే ప్రతి ఒక్కరి కోసం ఆయన చిందించాడు పిల్లారా. ఆఖరి రక్తపు బొట్టును కూడా, నీళ్లను కూడా కార్చినాడు. అవును, ఇలాగే ప్రభుని స్తుతి పాత్రుడైనాడు ప్రభు అందరి జీవితంలో. నిజమైన దేవుడు, నిత్య జీవము యేసుక్రీస్తు. ఇలాగే నా స్తుతి పాత్రుడా అనే పాఠాన్ని నాతో ఏకీభవించి పాడండి ప్రియులారా. దేవుని మహిమ పరిచిద్దాం, దేవుని మహిమ వస్త్రంగా ధరించుకుందాం. మరియు బైబిల్ ఎలాగ చదవాలని ప్రభు ఈ పాట ద్వారా, వాక్యము ద్వారా మనకు నేర్పిస్తాడు. యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ ద్వారా. ఆమెన్. పాట. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. మన స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పరవశము,
నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా యేసయ్యా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము, క్రీస్తు నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము, నీ కృపయే నా జీవనాధారము, యేసయ్యా నీ కృపయే నా జీవనాధారము, నీ కృపయే నా జీవనాధారము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నీ సౌందర్యము యెరూషలేము, నీ పరిపూర్ణత సీయోను శిఖరము, యేసయ్యా నీ సౌందర్యము యెరూషలేము, తండ్రి నీ పరిపూర్ణత సీయోను శిఖరము, పరిశుద్ధాత్ముడా నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, మన స్తుతి పాత్రుడా అందరి యేసయ్యా. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్, ఫైర్, లివింగ్ వాటర్, ఫ్లో. ఆమెన్. ప్రియులారా, యేసుక్రీస్తు మన స్తుతి పాత్రుడైనాడు ప్రియులారా. అవును, స్తుతి అనగా దేవుని పొగుడుట. దేవుడు అందరికనే గొప్పవాడు, దేవుడు మంచివాడు, దేవుడు కృపామయుడు. అవును ప్రియులారా, దేవుడు సమస్తాన్ని మన జీవితంలో తన చిత్తానుసారంగా చేయవాడు. దేవుడు భూలోకాన్ని మనుషులకు ఇచ్చినాడు, పరలోకంలో తండ్రి ఉంటాడు. ఆయన తనకు ఇష్టాన్ని నెరవేరుస్తాడు తనకు తోచిన విధంగా. తన ప్రియుల జీవితంలో మంచి చేస్తాడు. అవును ప్రియులారా, ఇలాగే స్తుతిపాత్రుడైనాడు ప్రియులారా. ఆరాధనకు యేసుక్రీస్తే తండ్రి, పరిశుద్ధాత్మ అయిన ప్రభువే యోగ్యుడు. దేవుని వాక్యమైన యేసు మన పరవశం ప్రియులారా. దేవుని వాక్యమే పరవశమైనది. దేవుని వాక్యమే మన ఆత్మకు ఆహారము, మన
నిజమైన వ్యక్తిత్వము ఆత్మ ప్రియులరా. అవును ప్రియుల, లైఫ్ ఈస్ రియల్, లైఫ్ ఈస్ నాట్ జోక్, లైఫ్ ఈస్ సో రియల్, స్పిరిచువల్. అవును ప్రియుల, ఇలాగే దేవుని వాక్యమే మన ఆత్మకు, అంతరంగ పురుషానికి, నిజమైన వ్యక్తిత్వానికి, శాశ్వత జీవితమైన నేను అనే పురుషునికి, ఆత్మకి దేవుని వాక్యమే ఆహారము. వాక్యం అనగా యేసుక్రీస్తు, యేసుక్రీస్తు అనగా దేవుని మాట, దేవుని మాట అనగా దేవుడు. ప్రియులారా, ఆది యందు దేవుని వాక్యం ఉండెను, ఆ వాక్యం దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారిగా మన మధ్య కృపా సత్య సంపూర్ణునిగా యేసుక్రీస్తు నామములో నివసించెను. ప్రియులారా, ఇలాగే ఆ వాక్యం ద్వారా సమస్తం కలిగింది. ఇలాగే దేవుని వాక్యం యేసుక్రీస్తే, దేవుని మాట, యేసుక్రీస్తు మాట మన పాదములకు దీపం. ప్రియులారా, మన పాదం అంటే మన జీవిత మార్గము. ప్రియులారా, పాదము త్రొట్టిల్లక కాపాడువాడు ఆయనే. అవును, మంచి మార్గములో దేవుని వాక్యం నడిపిస్తుంది ప్రియులారా. అవును, పరలోక మార్గంలో, జీవ మార్గంలో, శుభకరమైన జ్ఞాన మార్గంలో, పరిశుద్ధ మార్గంలో దేవుని వాక్యం. ఇలాగే దేవుని కృపయే మన ఆశ్చర్యం ప్రియులారా. దేవుని కృపయే మన ఆత్మకు అభిషేకం, దేవుని కృపయే మన జీవన ఆధారము. మరియు దేవుడు నిర్మించిన ఆ యెరూషలేము, కొత్త యెరూషలేము, హృదయంలో కలవర చెందకండి, భయపడకుడి, నేను వెళుతున్నాను మీకోసం స్థలాన్ని, నివాసాలను సిద్ధం చేసి వస్తాను. తండ్రి ఆస్థానంలో చాలా స్థలం ఉంది, రూమ్లో చేసి వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్తానని చెప్పాడు ప్రియులారా. ఇలాగే నూతన యెరూషలేమును తీసుకుని పోతాడు ప్రియులారా. సౌందర్యమైన నూతన యెరూషలేము, దేవుని పట్టణం, పరిపూర్ణత, సియోన్ శిఖరానికి తీసుకుని వెళ్తాడు. ఇంకా ఎక్కువ దేవునికి మనం ఇష్టలైతే పరిశుద్ధులను, ఆ పరిపూర్ణతే మన జీవిత గమ్యం ప్రియులారా. అవును, సౌందర్యమైన సియోన్కు వెళ్ళడము, పరిపూర్ణతైన యెరూషలేము, సౌందర్యమైన యెరూషలేముకు చేర్చడమే, పరిపూర్ణత గల సియోనికి చేర్చడమే యేసుక్రీస్తు మన జీవితంలో పనిచేస్తున్నాడు ప్రియులారా. మన జీవిత పరిపూర్ణత, జీవిత గమ్యము కూడా ఇదే. అవును, అలాంటి స్తుతిపాత్రమైన వాక్యమైన దేవునికి, మాట్లాడే దేవునికి ప్రాణమిచ్చి మరణాన్ని ఓడించి పునరుత్థానుడైన మృత్యుంజయునికి మహిమ కలుగును గాక ప్రియుల. మనందరి జీవితం ద్వారా మాటలో, చూపులో, వినికిడిలో, స్పర్శంలో, అనుదిన అన్ని కార్యక్రమంలో మన జీవితం ద్వారా అలాంటి ప్రార్థనాత్మ, బైబిల్ చదివే ఆత్మ, వాక్యం అర్థం చేసుకునే ఆత్మ, శక్తి, వెలుగు, విడుదల, జ్ఞానం తండ్రి పరిశుద్ధాత్మ ద్వారా ఇచ్చునుగాక, ఇస్తాడు ప్రియులారా. వాక్య భాగం ప్రవేశిస్తాం ప్రియులారా. అంశము బైబిల్ని చదువుట ఎలాగూ. దేవుని వాక్యమైన, దేవుని హృదయము అయిన, దేవుని స్వరమైన ప్రియులారా, దేవుని మాట, బైబిల్ను చదువుట ఎలాగూ. ఆ చదువుటకు శ్రేష్టమైన పుస్తకము పరిశుద్ధ గ్రంథం ప్రియులారా. అవును, బైబిల్ గ్రంథం పరిశుద్ధ గ్రంథమే. అన్ని పుస్తకములో రాజగ్రంథము, జీవ గ్రంథము, ద బుక్ ఆఫ్ లైఫ్ ప్రియులారా. ఇది పరలోకములో స్థాపించబడింది ప్రియులారా. అవును, ఇలాగే అన్ని గ్రంథం చదివితే అది ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, లౌకికంగా ఉంటుంది ప్రియులారా. అది ఎంత జ్ఞానం ఎక్కువైతే మరి దేవుని రూపం రాదు, దేవునితో సత్సంబంధం దొరకదు. కానీ బైబిల్ చదివితే మనం లోకం నుండి ప్రత్యేకపరచబడతాం, పరలోక సంబంధాలు అయి జీవించుటకు దైవ స్వభావంలో, దైవ జ్ఞానంలో, దైవశక్తిలో, దైవ ప్రేమంలో మమ్ము వలె పొరుగు అని ప్రేమించుటకు సాయం చేస్తుంది. దేవుణ్ణి పూర్ణ హృదయంతో, ఆత్మతో, బుద్ధి శక్తితో, మనస్సుతో ప్రేమించి ఆరాధించుటకు, వెంబడించడానికి సాయం ఇస్తుంది పిల్లరా. వేరే పుస్తకము సాయం చేయవు, ఎందుకనగా అది దేవుని ద్వారా రాయబడదు. పరిపూర్ణ దేవునితో, పరిపూర్ణ దేవుని మనుషులతో, పరిపూర్ణ దేవుని ఆత్మ నింపుదల
కలుగుట ద్వారా వారితో మాట్లాడి రాపించాడు ప్రియులారా దేవుడు. పరిశుద్ధ గ్రంథ హోలీ బైబిల్ని, సత్యవేదాన్ని. ఇలాగే చదువుటకు శ్రేష్టమైన పుస్తకం అంటే పరిశుద్ధ గ్రంథం మాత్రం ప్రియులారా. ఇది బుద్ధిహీనులను జ్ఞానులుగా చేస్తుంది. మనం కీర్తనల గ్రంథము 19వ అధ్యాయం 7వ వచనం చదువుతాము. నిత్య మార్గంలో నడిపిస్తుంది బైబిల్ గ్రంథము ప్రియులారా. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయం చదువుతాం ప్రియులారా. స్లామ్స్ చాప్టర్ 19 వర్స్ 7th వర్డ్. ఇక్కడ చదివితే, యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్లజేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. బైబిల్ గ్రంథము దేవుడు నియమించిన యథార్థమైన గ్రంథం ప్రియులారా. అవును, ఈ మాటకి ఎవరు ఏమి చేర్చకూడదు, మరి సఫలమవదు ఏ శక్తి కూడా దీన్ని జయించుటకు. అవును, యథార్థమైనది దేవుని బైబిల్ గ్రంథం మాటలు, ధర్మశాస్త్రం. అది ప్రాణమును తెప్పరిల్ల చేస్తుంది. అవును, మన మనుష్యుల ప్రాణమును ఆరోగ్యపరుస్తుంది ప్రియులారా, తృప్తిపరుస్తుంది, సంతోషపరుస్తుంది, చింతలను పోగొట్టుతుంది. అవును, తెప్పరిల్ల చేస్తుంది, రెస్టోర్ చేస్తుంది. అవును ప్రియులారా, కొత్తగా చేస్తుంది మనస్సులను, ప్రాణాలని. బుద్ధిహీనులకు మరియు యెహోవా శాసనము నమ్మదగినది ప్రియ. దేవుని వాక్యము నమ్మదగినది. మనుషుల మాట నమ్మదగినది కాదు, లోకస్తుల మాట, మన ప్రియమైన వారి మాట, అధికారుల మాట అవును ప్రియ, నమ్మదగినది కాదు. దేవుని యెహోవా శాసనము నమ్మదగినది అంటే దేవుని వాక్యం ప్రియుల. అప్పుడు ధర్మశాస్త్రము. ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చినప్పుడు దేవుడే మనిషి వచ్చాడు ప్రియులారా. ధర్మశాస్త్రం నెరవేర్చిన వాడై పుట్టినాడు ప్రియులారా. అప్పుడు 10 ఆజ్ఞలు నెరవేరిస్తే జీవిస్తుండే అంతే జనులు, కానీ నీతిమంతులై ఉండలేదు. దాని కొరకే ఒక్క ఆజ్ఞ తప్పిపోతే అన్ని ఆజ్ఞలు తప్పిపోనట్లు దేవుని ముందర నడుస్తుండే ప్రియులారా. 10 ఆజ్ఞలు ధర్మశాస్త్రాన్ని చెప్తాం. 10 ఆజ్ఞల గురించి ఒక్క ఆజ్ఞ నెరవేర్చకపోతే మరి అన్ని ఆజ్ఞలు నెరవేర్చలేనట్లే. అవును ప్రియులారా, కానీ మనుషులకు ఇది అసాధ్యమైనది, కానీ దేవునికి సాధ్యమైనది. యేసుక్రీస్తు 10 ఆజ్ఞలు నెరవేర్చిన వాడై స్త్రీలో పుట్టినాడు ప్రియులారా. ఇప్పుడు యేసుక్రీస్తులో ఉన్న వారికి, యేసుక్రీస్తును విశ్వసించిన వారికి ధర్మశాస్త్రాన్ని దాని నుండి విడుదల పొందినారు ప్రియులారా. అవును, ధర్మశాస్త్రము అవసరం లేదు. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వారమైనాము యేసుక్రీస్తుని విశ్వసించటం ద్వారా, ఆయనలో ఉండిన వారమై ఆయన ఆత్మతో. ప్రియులారా, ధర్మశాస్త్ర 10 ఆజ్ఞలు 2 ఆజ్ఞలుగా ఇచ్చాడు ప్రభు. తండ్రిని, దేవుని నీ పూర్ణ హృదయతో, ఆత్మతో, బుద్ధి శక్తితో ప్రేమించు, ఆరాధించు. అలాగే 2వ ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. ఇది సమస్త ధర్మశాస్త్రానికి, ప్రవక్తల ప్రవచనములకు సరిపడుతుంది. ప్రియులారా, ఇలాగే మనము నిత్య మార్గంలో నడిపిస్తుంది దేవుని వాక్యం. నమ్మదగినది, బుద్ధిహీనులైన మనకు జ్ఞానం పుట్టిస్తుంది ప్రియులారా. తెప్పరిల్ల చేస్తుంది, యథార్థమైనది, నమ్మదగినది, బుద్ధిహీనులైన మనకు జ్ఞానము పుట్టిస్తుంది. అవును, ఇలాగే బైబిల్ చదువుట ఎలాగో అంశంలో మనము 1వదిగా చూస్తే ప్రియులారా, బైబిల్ను ఎలాగూ చదవాలి అనే అంశంలో మొదటిగా చూస్తే ఒక్కొక్క పుస్తకము చదవాలి ప్రియులారా. బైబిల్ని ఒక్కొక్క పుస్తకము, ఉదాహరణగా ఆదికాండ గ్రంథంలో, పాత నిబంధనలో మోషే రాసిన గ్రంథం 5 గ్రంథాలు ప్రియులారా. ధర్మశాస్త్రం అంటాం. 5 గ్రంథంలో ఆదికాండము ఒక పుస్తకము, విమోచన కాండం ఇంకొక పుస్తకం. ఇలాగే మొదటిగా బైబిల్ని ఎలా చదవాలంటే ఒక్కొక్క పుస్తకముగా చదవాలి. మత్తయి సువార్త కావచ్చు, మత్తయి సువార్తలో 28 అధ్యాయం ఉండొచ్చు. మొట్టమొదటి అధ్యాయము యేసుక్రీస్తు వంశావళి, ఒక్క అధ్యాయము యేసుక్రీస్తు జనాన సారాంశము, ఇది ఒక్క అధ్యాయంలో ఉంటుంది. ఇలాగే బైబిల్ని ఎలా చదవాలంటే ఒక్కొక్క పుస్తకముగా చదవాలి. మొదటిగా బైబిల్లో 66 పుస్తకములు ఉన్నాయి ప్రియులారా. 72 ఉండొచ్చు ప్రియులారా ఇంకొక కేథలిక్ సభలో.
కానీ బైబిల్లో 66 బుక్స్ ఇవి ప్రాముఖ్యంగా స్థానాన్ని వహించిన ప్రియులారా. అవును, దీన్ని నెరవేర్స్తే చాలు అన్నట్లుంది. బైబిల్లో 66 పుస్తకములు ఉన్నవి. ముందుగా ఒక పుస్తకమును ఎన్నుకుని దానిని మరలా చదవాలి. ఒక్కొక్క పుస్తకము చెప్పినాను కదా పిల్లల, విమోచనకాండ అని గ్రంథాన్ని, లేకుంటే ఆదికాండం అనే గ్రంథాన్ని, లేకుంటే మత్తయి సువార్త అని 28 అధ్యాయం ఉంటుంది. ఆ ఒక్కొక్క పుస్తకం అంటాం. మాథ్యూ గాస్పెల్ని ఒక్క పుస్తకము, ప్రకటన గ్రంథం ఉంటుంది ఒక్క పుస్తకము. ఇలాగే ఒక్కొక్క పుస్తకము మనము ముందుగా ఒక్కొక్క పుస్తకముని ఎన్నుకుని దానిని మరలా చదవాలి. ఆ పుస్తకం యొక్క ముఖ్య అంశము ఏమిటి, ప్రభువు నీకు ఏమి నేర్పిస్తున్నాడని కనుగొనాలి. ఆ పుస్తకము యొక్క ముఖ్య అంశం ఏమిటి, యేసుక్రీస్తు దేవుడు రక్షకుడు నీకు ఏమి నేర్పిస్తున్నాడని ఆ పుస్తకం ద్వారా నీవు కనుగొనాలి ప్రియులారా. అవును, నీ అభిప్రాయమును రాసుకొని పెట్టుకోనాలి. మరియు వాక్యాతలో ఇచ్చిన సంగతులతో పోల్చి చూచుకునాలి. అవును, సంగతులు ఉంటాయి ప్రియులారా, ఆ సంగతిని ఇంకొక దాని గురించి సంగతులను పోల్చి చూచుకోనాలి. తరువాత రెండవ పుస్తకము ప్రారంభించాలి. అవును, మాథ్యూ గాస్పెల్ అయినాక మార్క్ గాస్పెల్ అన్నట్లు, ఆది కాండం అయినాక విమోచన కాండం అన్నట్లు. ఇలాగే ఆ ఒక్కొక్క పుస్తకం నీకు ఏం నేర్పిస్తుంది అని ప్రార్థనాత్మతో మనము నేర్చుకోవాలి, పెట్టుకోవాలి. దేవుడు మాట్లాడింది కూడా. ఇలాగే బైబిల్ ఎలాగే చదవాలి అంశంలో ఒకటోదిగా ఒక్కొక్క పుస్తకం చదవాలి ప్రియులారా. రెండవదిగా బైబిల్ ఎలా చదవాలంటే ఒక్కొక్క అధ్యాయముగా చదవాలి. అవును, ఒక్కొక్క అధ్యాయముగా చదవాలి. మనము దీంట్లో చూస్తే బైబిల్లో 1189 అధ్యాయములు ఉన్నాయి ప్రియులారా. బైబిల్లో 1189 చాప్టర్ ఉన్నవి ప్రియులారా. అవును, వరుసగా కానీ కొన్ని అధ్యాయములుగా కానీ చదవచ్చు. అవును, 1000 మీద ఉన్న అధ్యాయములని వరుసగా కానీ చదవచ్చు, కొన్ని అధ్యాయములుగా కానీ చదవచ్చు. ఉదాహరణగా ఆదికాండ గ్రంథం 1వ అధ్యాయము, లేకుంటే సృష్టి వివరణ అయిన ఆదికాండ గ్రంథము 1వ అధ్యాయం ప్రియుల సృష్టి వివరణ ఉంది. అవును, రెండవదిగా ధర్మశాస్త్ర ఎడల ప్రేమ ఉంది. యావది కీర్తనల గ్రంథము 119 అధ్యాయంలో ధర్మశాస్త్ర ఎడల ప్రేమ మరియు దాని వలన కలుగు మేలు. ఇలాగే మూడవదిగా 1 కొరింథీ 13 అధ్యాయంలో దేవుని ప్రేమ గురించి ఉంది ప్రియులారా. దీన్నన్నా చదవచ్చు. 1 కొరింథీ 13 అధ్యాయం దేవుని ప్రేమ గురించి స్పష్టంగా రాయబడింది ప్రియులారా. ఈ విధముగా ఎన్నుకొని చదవచ్చు. బైబిల్ చదువుట ఎలాగో అంశంలో మొదటిగా ఒక్కొక్క పుస్తకముగా చదవాలి ప్రియులారా. రెండవదిగా ఒక్కొక్క అధ్యాయముగాను చదవచ్చు. మూడవదిగా ధ్యానముగా చదవాలి. బైబిల్ ఎలాగ చదవాలి అంశంలో మూడవదిగా ధ్యానముగా చదవాలి, అంటే ధ్యానిస్తూ చదవాలి, లేకుంటే చదివైనా ధ్యానించాలి. ఇలాగే ధ్యానముగా చదవాలి. మూడవదిగా బైబిల్లో నుండి ఒక భాగమును తీసుకుని ప్రియులారా అద్భుతమును సంభవమును తీసుకోవాలి, లేకుంటే మీకు నచ్చిన ఆ సన్నివేశాన్ని తీసుకుని మోకాళ్ళ మీద నుండి చదవచ్చు. ధ్యానించిన తర్వాత మరలా చదివి ఆత్మదేవుడు యేసుక్రీస్తు నీతో వ్యక్తిగతముగా ఏమి మాట్లాడుతున్నాడని గ్రహించాలి. మూడవదిగా బైబిల్ ఎలాగ చదవాలంటే ధ్యానముగా చదవాలి. బైబిల్లో నుండి ఒక భాగమును, అద్భుతమనే భాగము, లేక స్వస్థత, రక్షణ, నిత్య జీవము ఏమో కావచ్చు ప్రియులారా. దాన్ని సన్నివేశాన్ని తీసుకుని మోకాళ్ళ మీద నుండి చదవాలి. ధ్యానించిన తర్వాత మరలా చదివి ఆత్మదేవుడు నీ తండ్రి, ఆత్మల తండ్రి, సృష్టికర్త, రక్షకుడైన, పోషకుడైన సర్వశక్తి దేవుడు నీతో వ్యక్తిగతము ఏమి మాట్లాడుచున్నాడని గ్రహించాలి. ప్రియులారా అలాగే ప్రార్థించి చదవాలి ధ్యానముగా. మూడవదిగా అంశములను బట్టి చదవాలి ప్రియులారా. బైబిల్ని ఎలాగ చదవాలి అనే అంశంలో నాలుగవదిగా అంశములను బట్టి చదవాలి. ఒకటవదిగా ఒక్కొక్క పుస్తకము చదవాలి ప్రియులారా బైబిల్ని. రెండవదిగా ఒక్కొక్క అధ్యాయముగా చదవాలి. మూడవదిగా ధ్యానముగా చదవాలి, ధ్యానిస్తూ.
నాలుగవదిగా అంశములను బట్టి చదవాలి. అంశం ప్రియులరా, ఇప్పుడు పాపము అనే అంశము బట్టి చదవాలి. దాని గురించి ఇంకొక వాక్యము బైబిల్లో ఎక్కడ దొరుకుతుంది, దాన్ని టాలీ చేసి పరిపూర్ణ మాహితి తీసుకునాలి. పాపము అనే అంశం మీద మనము చదవాలి. రాకడ గురించిన, రెండవ రాకడ, యేసుక్రీస్తు రాకడ గురించిన అంశం మీద చదవాలి. విమోచన, పాపం నుండి విమోచన, శాపం నుండి విమోచన ప్రియులారా, మరణం నుండి విమోచన, అవును, ఇలాగే అనారోగ్యం నుండి విమోచన, సాతాను గురించిన అంశము, ఇటువంటి ప్రకటన గ్రంథము వచ్చే సమయంలో ఏం జరగబోతుంది, అవును భవిష్యత్ వర్తమాన కాలంలో దీని గురించిన ఇటువంటి అంశములను తీసుకుని మనం బైబిల్ని చదవాలి. అది పరిశుద్ధ గ్రంథంలో కనబడు స్థలములను వెదికి రాసుకుని చదవచ్చు ప్రియులారా. అంశం గురించి వేరొక వాక్యం, దానికి సరిపోయే వాక్యం రాసుకుని చదవచ్చు. ఇలాగే మనము బైబిల్ ఎలాగ చదవాలి అంశంలో మొదటిగా ఒక్కొక్క పుస్తకముగా చదవాలి ప్రియులారా. అవును, విమోచన కాండ గ్రంథం కావచ్చు, మత్తయి సువార్త కావచ్చు, ఇట్లా. రెండవదిగా ఒక్కొక్క అధ్యాయము చదవాలి ప్రియులారా. మూడవదిగా ధ్యానముగా చదవాలి, ధ్యానిస్తూ. నాలుగవదిగా అంశములను బట్టి చదవాలి. అవును, ఇలాగే ఇంకను వచనములను బైబిల్ గ్రంథమందలి చెప్పబడి ఉన్న ఆ పక్షుల గురించి, జంతువుల గురించి, జీవరాశులు లేక ప్రత్యక్ష గుడారము, ప్రవచనము, కీర్తనల గ్రంథము, జ్ఞానోక్తి, ప్రకటన గ్రంథము, అవును, ఇలాగే నిత్య జీవం గురించి లోతైన అంశములను ద్వారా దేవుని శక్తి గురించి నేర్చుకునవచ్చు ప్రియులారా బైబిల్ చదివి. ఇలాగే మనం ప్రకటన గ్రంథము, కీర్తనల గ్రంథము 119 అధ్యాయం చదువుతాం ప్రియులారా. కీర్తనల గ్రంథము, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. Psalms 119 chapter 97th word. కీర్తనల గ్రంథము 119 అధ్యాయం పిల్లల 97వ వచనము. ఇక్కడ చదివితే 97th word, Psalms 119 chapter 97th word. ఇక్కడ చదివితే, నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియమైనదిగా ఉన్నది, దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. దావీదు చెప్తున్నాడు, నీ ధర్మశాస్త్రము అంటే ఇప్పుడు మనకు యేసుక్రీస్తు వాక్యము. నీ వాక్యము దేవా నాకు ప్రియముగా ఉన్నది అని చెప్పాలి, చెప్పుతూ చదవాలి. దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. దినమెల్లా అంట ప్రియులారా, అంటే పని చేయకూడదా? ఇది ఎక్కువగా ప్రేమించేవారు ఎక్కువ చదువుతారు ప్రియులారా. అవును, పని చేస్తూ చదవచ్చు, పని కన్నా దేవుని ఎక్కువ ప్రేమించవచ్చు. అది మీ ప్రేమ మీద, దేవుని శక్తి మీద, అవును ప్రియులారా, సంబంధం మీద ఆధారపడి ఉంటుంది. అవును, ఇలాగే దేవుని వాక్యం ప్రియమైనది, దినమెల్లా ధ్యానించదగినది ప్రియులారా. ఇలాగే ఇంకొక వాక్యం చదువుతాం ప్రియులారా, ఆఖరి వచనము. తిమోతి రాసిన 2వ పత్రిక, పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం ప్రియులారా. 2 తిమోతి చాప్టర్ 1 verse 14th word. ఇలాగే ఇక్కడ 13th 14th word ప్రియులారా, 13-14 వచనం. ఇక్కడ చదివితే, క్రీస్తు యేసు నంద ఉంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడై నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణమును గైకొనుము. 14వ వచనం. నీకు అప్పగించబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము అని ప్రియులారా పౌలు తిమోతికి చెప్తున్నాడు. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడై నీవు నా వలన వినిన హితవాక్యము, ఇప్పుడు నా వలన వినిన దేవుని వాక్యం, పరిశుద్ధాత్మ ద్వారా రచించబడిన దేవుని వాక్యం ప్రమాణమును గైకొనాలి ప్రియులారా. గైకొనుటకి చదవాలి. మరియు నీకు అప్పగించబడిన ఈ మంచి పదార్థం, దేవుని గ్రంథమైన మంచి పదార్థం వాక్యము మనలో నివసించు పరిశుద్ధాత్మ మూలంగా కాపాడాలి అని చెప్తున్నాడు ప్రియులారా. అవును, దేవుని వాక్యం మంచి పదార్థం ప్రియులారా. దాన్ని మనలో నివసించు పరిశుద్ధాత్మ ద్వారా కాపాడుటకి, దేవుని వాక్య ప్రకారం జీవించుటకి, నిత్య జీవం పొందుటకి, పరలోకం చేర్చుటకి, అనేకులను తీసుకుని వెళ్ళటకి చదవాలి. అలాంటి ధన్యత
భాగ్యకర జీవితం మన పరిశుద్ధ తండ్రి యేసుక్రీస్తు నామములో అనుగ్రహించుగాక, అనుగ్రహిస్తాడు. ఆమేన్.